మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 365 అంటే మహబాద్ నుంచి కొర్రు వెళ్తున్న ఆ రోడ్డు మార్గంలో బేతుల్ దగ్గర ఆటోలు వెళ్తున్న ఒక కుటుంబం బస్సుని తప్పించబోయి ఒకవైపు ఒరగడంతో ఆటో ఒకేసారిగా మీద పడడంతో సంబంధించిన ఒక మహిళ అక్కడికి మృతి చెందింది. ఆటో డ్రైవర్ కూడా తన భార్య ఇద్దరు పిల్లలు కలిసి కురువిలో సంతకి వెళ్లి అక్కడ మన సంబంధించిన గొర్రెని కొనుగోలు చేయడానికి వెళ్తున్నారని తెలుస్తుంది. వీళ్ళకి సొంతూరు మహబాద్ జిల్లా బయారం ఉన్నటువంటి అల్లూరు పక్కన ఉన్నటువంటి శివార్ తండా బోటు మీద తండా తెలుస్తుంది. ఆ ఊర్లో వాళ్ళకి పండుగ ఉన్న నేపథ్యంలో కురువికి వెళ్లి అక్కడ సంబంధించిన గొర్రెపొద్దు కొనుక్కోడానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్ లో భార్య చనిపోయిందని తెలిసింది. పాపం అలా భర్తనే స్వయంగా ఆటో నడుపుతున్నాడు. తన కళ్ళ ముందు ఈ ఘోరం చూడడంతో మాత్రం తాను గుండెల విషయాలు ఏడుస్తున్న పరిస్థితి మనం విజువల్ చూసుకోవచ్చు. పాపం మనతో పాటు తన భర్త ఉన్నాడు. అడిగి వస్తున్న ప్రయత్నం చేస్తే ఏం జరిగింది, ఎలా జరిగిందని అన్నా. బస్సు ముందు ఆపేడు సార్, బస్సు సడన్ గా ఆపేసిండు. పోయి దాకా దుంకు తెచ్చిన ఆటో పోల్తో పడి మా ఆవిడ అక్కడికి. అంటే దూరం ఉందన్న ఆటో ఓవర్టేక్ చేయబోయినావా? లేదు సార్, నీకు ఆటో బస్సు ఎంత దూరం ఉందన్న డిస్టెన్స్? బాగానే ఉంది సార్. ఎమ్మటే సడన్ గా బ్రేక్ వేసిండు సార్. ఆయన బ్రేక్ వేయగానే డైరెక్ట్ పోయి ఆటోకి గుద్దింది బస్సుకి. అక్కడ బస్సు స్టాప్ ఇట్లా ఉంది. అక్కడ బస్సు ఊరు ఉంది సార్, ఆడ ఊరు ఉందిలే గాని బయటికి వెళ్ళిపోయిండు ఆయన. కొంచెం అంత ముందు సడన్ గా బ్రేక్ వేసిండు, ఆటో వెనకాల పడిపోయి. పిల్లలతో పాటు పోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు కొరువికి? రేపు పండుగ చేద్దామని ఆటోకి వద్దామని పోతున్నా సార్. ఏ పండుగ ఉందండి? ఇక్కడ ఏ పండుగ ఉంది? చేద్దామని పోయినా సార్. అయితే అతను తిరిగిపోయింది. అంటే హాస్పిటల్ తీసుకొచ్చేంత కూడా అక్కడక్కడ ఎట్లా హాస్పిటల్ కి తీసుకొచ్చా సార్. జ్వరం వస్తా అంటే తీసుకొచ్చి ఒక్కదాని ఏం పోతా కూడా వస్తా అంటే తీసుకొని వచ్చా సార్. ఇటు రాగానే ఇట్లా సరిపోయి సార్. తనే స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వాళ్ళ భార్యను చూపించుకొని హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ పండగ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి గుర్రపట్టును తీసుకొని పండగ వెళ్దామని అనుకున్న నేపథ్యంలో ఇక్కడ మృత్యు అంటే బస్సు రూపంలో మృత్యు వాళ్ళకి కావాల్సి అంతో పాటు ఆటోలో కూడా ఆ చిన్న బాబు కూడా ఆటోలో ఉన్నాడు. తనకి ఇక్కడ విషయం ఏంటంటే ఆటోలో బస్సుకి ప్రమాదం పోయింది కాబట్టి ఒక ప్రమాదం తప్పింది. ఎందుకంటే కనుక ఈ ఆటో కనుక స్ట్రేట్ గా వెళ్ళి బస్సును ఢీకుంటే మాత్రం ఇంకా ఘోరాడు ప్రమాదం. ఎందుకంటే బస్సులో కూడా ఆటోలో ఇద్దరు పిల్లలు ఈయనతో సహా మొత్తం చాలా మృత్యులు చాలా ఉండేవి కానీ మాకు తెలుసు. ఎందుకంటే తప్పించండి ఇంకా వాళ్ళ భార్య కంటే పైన సైడ్ పడంతోనే ఆటో కూడా వాళ్ళ భార్య మీద పడండి. అక్కడక్కడ ఒక మృత్యుతో లేకపోతే ఆయన కనుక ఆ మూమెంట్ లో తప్పించకపోతే ఘోర ప్రమాదం జరిగింది. ఎందుకంటే బస్సు వెనకకి ఆటో వెళ్ళిపోయి పిల్లలతో సహా ఇది కూడా చనిపోయేవాడు. ఎంత అదృష్టవంతులు చూస్తే పాపం కూడా చిన్న ఏడుస్తున్నాడు. చూడు పాపం చిన్నపిల్లలు కూడా అంత విషాద పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అంత పండుగ కూడా అంటే ఎల్లమ్మ పండుగ పెట్టుకుంటామేమో అని చెప్పేసి గొర్రెపొద్దు కుడుకుతున్న నేపథ్యంలో జరిగిన మాటలు కొంత బంధువులు ఉన్నారు. మా వాడు హాస్పిటల్కి వస్తాను మా కూడా మరదలు కూడా ఉన్నారు. హాస్పిటల్ బస్సు సడన్ బ్రేక్ వేసేసరికి బస్సును తప్పేయడానికి పోయి మనిషి చనిపోయింది. ఆటోలో ఎంతమంది ఉన్నారు అసలు? ఆటోలో ఐదుగురు ఉన్నారు సార్. ఆటోలో ఉంది సార్. ఏం జరిగిందమ్మా అసలు ఆటోలో? బస్సే వచ్చింది ఆగింది. అది సడన్ గా ఆటో పోయి కుదింది. అది అబ్బాయి కనుక ఆటో కనుక పక్కకు పోకపోతే మరి ఆటో డైరెక్ట్ మరి బస్సు గుద్దేది కదా. మరి బస్సే కుద్దింది. బస్సు ముందు ఆటో వెనక ఉంది. బస్సే కుద్దింది. बस लगिना तमार नागे बस तमार दिने बस आटो ఆటో తప్పించకపోతే మళ్ళీ ఆటో బస్ కింద పోయి కదా అందరు చచ్చిపోయేటోళ్ళు పోయేటోళ్ళు సరి అలా అందరు పోయేటోళ్ళు సార్. పిల్లలతో సహా పోయేటోళ్ళు.
ఒక్క నిమిషం నేను చూడకపోతే మొత్తం అయిపోయింది సార్. మొత్తం అందరూ చచ్చిపోయేలో తప్పిస్తే మా భార్య గీత పడిపోయింది సార్. ఇట్లా అయితే వాళ్ళు పండుగ కోసం అనేసి వెళ్తున్నారు సంతకు వెళ్ళే క్రమంలో ఏమైందంటే ముందు ఆర్టీసీ బస్ వెళ్తుంది. దాన్ని బట్టి ఈ పిల్లగాడు ఫాలో అవుతాడు. ఇతనే డ్రైవర్, ఇతనే వానరు, ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఒకటి ఏంటంటే సడన్ గా బ్రేక్ వేయటం వల్ల ఈ పిల్లడు పోయి గుద్దేసిండు. దాని మూలంగా అమ్మాయి ఎప్పటికెప్పుడే స్పాట్ చచ్చిపోవడం జరిగింది. ఆమెకు వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మరి సంవత్సరం పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలకి ఏదైనా న్యాయం చేయాలి గవర్నమెంట్ తరఫున అనేసి మేమైతే ప్రస్తుతానికి కోరుకుంటున్నాం. కేసు మీరు నమోదు చేశారా? ఆర్టీసీ డ్రైవర్ల వాళ్ళతో మాట్లాడ జరిగింది? ఆర్టీసీ డ్రైవర్తో మాట్లాడటం ఏం జరగలేదు. కేసు అయితే ఏం కాలేదు. వాళ్ళే ఉంటాయి, వాళ్ళ వర్షన్ ఏముంది సార్ డ్రైవర్ల వర్షన్ అనేది ఏం అడగలేదు. మేము అప్పటికప్పుడు మేము ఇప్పుడే అనుకున్నాం. ఇంతమంది వాళ్ళు ఉన్నారు, ఇంతమంది అక్కడైతే ప్రస్తుతానికి మేమైతే లేవు. వాడ ఇది పిల్లలకి ఏ విధంగా న్యాయం చేయాలి? మరి ఈ పిల్లగాళ్ళకి చాలా వరకు న్యాయం చేయాలి. తల్లి లేదు కాబట్టి చాలా వరకు న్యాయం చేయాలి గవర్నమెంట్ తరఫున. మీరు చెప్పండి. పిల్లలకైతే న్యాయం చేయాలి. ఘోరం అయితే జరిగింది, అయిపోయింది. ఉన్నోళ్ళకన్నా న్యాయం చేయాలి. చిన్నపిల్లలు కాబట్టి న్యాయం చేయాలి. వాస్తవంగా అయితే చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు పాపం 2 సంవత్సరాల పిల్లలు కాబట్టి ఎంతో బాధాకరమైన విషయం. కొద్దిగా దీనికి గవర్నమెంట్ కూడా చూసి ఏదైనా వాళ్ళకి సాయం చేయాల్సిందిగా మాది చిన్న మనవి. అంటే తరచూ అటు నేషనల్ హైవే 365 కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న రీసెంట్లీ ఒక అమ్మాయి కూడా చనిపోయింది. మరి ఎందుకు మరి 365 అంత రోడ్డు మీద అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేవా? అంటే స్పీడ్ గా పోవాలి, స్పీడ్ లిమిట్స్ బోర్డు కూడా ఏం లేవంటున్నారు అంటారా? ఇప్పుడు మైబాగ్ నుంచి కొరివి వెళ్ళడానికి ఆ రోడ్డు కూడా పెద్దగా హెవీ రోడ్, కాకపోతే కొన్ని స్టాప్స్ ద్వారా కొన్ని స్పీడ్ బ్రేక్స్ లాంటివి ఏదైనా ఏర్పాటు చేయలేకపోవచ్చు. వీళ్ళకి కూడా కొద్దిగా అవగాహన లేక ఇబ్బంది పడేది కొద్దిగా జరిగింది. అట్లా మన ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు. చిన్న పిల్లలు ఎంత ఏడ్స్తున్నారంటే పాపం వీళ్ళకి చూడండి. ఒకరు చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళప్పుడు వాళ్ళ అమ్మ కనిపించకపోయేసరికి అమ్మ ఎక్కడ అంటూ ఏడ్చిన పరిస్థితి అందరినీ ఇక్కడ కన్సల్ట్ పెట్టిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు మరి దేవుడు వీళ్ళకి ఇంత కఠినమైన శాపం చేశాడని చెప్పేసి అందరూ రోజుల మీద మన విజువల్ చూసుకుని ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే పోలీసులు కూడా వీటిపై బస్సు డ్రైవర్పై కొన్ని చర్యలు తీసుకోవాలి, కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కొంతమంది ఇక్కడ సంఘం డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది.